కులపతుల అధికారాలు పెంచేలా యూజీసీ ముసాయిదా అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర నామమాత్రం. వర్సిటీలో ఉపకులపతుల నియామకం, అధ్యాపకుల అర్హతలకు సంబంధించి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం విడుదల చేసిన కొత్త నిబంధనల ముసాయిదాపై విద్యావేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యం లేకుండా పోతుందని పెదవిరుస్తున్నాడు. వర్సిటీలు, కళాశాలల అధ్యాపకులు, అకాడమిక్ సిబ్బంది నియామకం, పదోన్నతులు, కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకి చర్యల పేరుతో యూజీసీ ఇటీవల ముసాయిదా విడుదల చేసింది. అందులో వీసీలు, అధ్యాపకుల నియామకాలు, పదోన్నతుల నిబంధనలు వెల్లడించి సూచనలు ఆహ్వానించింది. దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు పంపగా మరికొన్ని పంపేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం మినహా అన్ని వర్సిటీలకు కులపతులుగా గవర్నర్ ఉన్నారు. ముసాయిదా అమల్లోకి వస్తే వీసీల నియామకంలో ఛాన్సలర్ ప్రాధాన్యం పెరిగి రాష్ట్ర ప్రభుత్వ పాత్ర నామమాత్రంగా మారుతుంది అన్నట్టు వార్తనే వెళ్ళి చాలా మంచి ఆలోచన. ఇప్పటికీ యూనివర్సిటీ అంటే ఇదివరకు అసలు ప్రభుత్వాలతో, రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధమే ఉండేది కాదు, చక్కగా నడిచినాయి. ఆ రోజున ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే గొప్పగా చదువుకున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ అంటే గొప్పగా చదువుకున్నారు, నాగార్జున యూనివర్సిటీ అంటే గొప్పగా చెప్పుకున్నాం, వెంకటేశ్వర యూనివర్సిటీ అద్భుతంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎంత దరిద్రంగా తయారైనాయి అంటే రాజకీయ పార్టీల కార్యాలయాల్లాగా తయారయ్యి రాజకీయ పార్టీల ప్రమేయంతో సర్వనాశనమైన విద్యా వ్యవస్థను బాగు చేయడానికి నరేంద్ర మోడీ సంకల్పంతో ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని చెడగొట్టే దిక్కుమాలిన వార్తలు రాసుకొస్తున్నారు. అదేదో రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి పనికిమాలిన వార్తలు. రాజకీయ జోక్యం ఎందుకు ఉండాలి, రాష్ట్రాల జోక్యం ఎందుకు ఉండాలి? యూనివర్సిటీలు యూజీసీ డబ్బులు ఇస్తున్నటువంటి సందర్భంలో అది తప్పుడు వార్తలు రాయడం మానుకుని రెచ్చగొట్టే వార్తలు రాయడం మానుకుంటే బాగుంటుంది. లేకపోతే